యెహోవా ఈరే ఆరాధనా, యెహోవా షమ్మా ఆరాధనా, యెహోవా ఈరే ఆరాధనా, యెహోవా షమ్మా ఆరాధనా, యెహోవా నీసి ఆరాధనా, యెహోవా షమ్మా ఆరాధనా, యెహోవా నీసి ఆరాధనా, యెహోవా షమ్మా ఆరాధనా, 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 ఆరాధనా. ఎల్రోయి ఆరాధనా, ఎల్ షడాయ్ ఆరాధనా, ఎల్రోయి ఆరాధనా, ఎల్ షడాయ్ ఆరాధనా, యెహోవా సిట్కేను ఆరాధనా, యెహోవా మెక్కాతిస్ ఆరాధనా, యెహోవా సిట్కేను ఆరాధనా, యెహోవా మెక్కాతిస్ ఆరాధనా, 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 ఆరాధనా. రాజాదిరాజా ఆరాధనా, దేవాదిదేవా ఆరాధనా, రాజాదిరాజా ఆరాధనా, దేవాదిదేవా ఆరాధనా, రానున్నవాడా ఆరాధనా, నా యేసు రాజా ఆరాధనా, రానున్నవాడా ఆరాధనా, నా యేసు రాజా ఆరాధనా, 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 ఆరాధనా. దేవాది దేవా, నా రక్షకుడైన దేవా, నన్ను ఆశీర్వదించు దైవమా, నీ పరిశుద్ధ నామం స్తుతింపబడునుగాక, నీ పరిశుద్ధ రాజ్యం వచ్చునుగాక. నా హృదయం నిన్నే తలంచి స్తుతిస్తుండగా నీ పరిశుద్ధ ఆత్మ నన్ను నింపునుగాక. మారని నీ ప్రేమ, మరువని నీ ప్రేమ
నన్ను పరిపూర్ణంగా దీవించునుగాక. స్వామి, నీకు నేను ఇవ్వవలసిన గౌరవమును, ఆరాధనను చెల్లించకుండా నా ఇష్ట ప్రకారం తిరిగిన రోజుల కొరకు మన్నిపడుగుతున్నాను. నేను జీవించుటకు కారణమైన ప్రభుడవా, నా ప్రాణనాథుడా, మీకే స్తుతి, మీకే ఆరాధన, మీకే మహిమ కలుగునుగా. నేను నిత్యము స్తుతించినా కూడా అది సరిపోవదయ్యా. స్వామి, నా నాలుక నీ స్తుతులను పాడుటకు సరిపోవదు, నా జీవితం కూడా సరిపోవదు. ఆకాశం, భూమి అన్నీ కూడా నీ మహిమతో నిండి ఉన్నది స్వామి. ప్రకృతిలో కనిపిస్తున్న ప్రతి ఒక్క సృష్టి స్వామి నీ మహిమను చాటుచున్నది. పెద్దగా ఉన్న చెట్టు, చిన్నగా ఉన్న పువ్వు, పెద్దగా ఉన్న పక్షులు, చిన్నగా ఉన్న పురుగులు, పెద్దగా ఉన్న కొండ, చిన్న మట్టి, ఇవి అన్నీ కూడా నీ నామమును గణపరుస్తున్నాయి. వారు తన సృష్టింపబడిన కారణమును ఎరిగి మేము స్తుతిస్తుండగా నేను కూడా నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభు. నేను కూడా నిన్ను మహిమపరుస్తున్నాను ప్రభు. నన్ను దీవించుము, నీ అభిషేకముతో నన్ను నింపుము, ఆశీర్వాదమును కుమ్మరించుము. స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దేవజనులారా, మీరు ఎక్కడెక్కడ ఉన్నారో చేతును చాచి ప్రార్థన చేసుకుందాం. కోడి తన రెక్కల కింద తన పిల్లలు భద్రంగా కాపాడినట్లు ఈ సమయమును యేసయ్యా నువ్వు నన్ను కాపాడుము అని దేవుడికి మనల్ని సమర్పించుకొని ప్రార్థన చేసుకుందాం. కోడి అపాయం వస్తున్న కాలమున తన పిల్లలను చూసి శబ్దం చేస్తుండగా ఆ శబ్దమును అర్థం చేసుకున్న చిన్నారి బిడ్డలు పరిగెత్తి వచ్చి తల్లి రెక్కల కింద దాచుకుంటాయి. ఏ కోడిపిల్ల ఆ శబ్దంని అర్థం చేసుకోలేదో, నాకు ఏ అపాయం రాదు అని తన సొంత కాళ్ళలో నిలబడాలని తలస్తుందో, అనుకోలేని సమయమున ఒక కాకి కానీ ఒక గరుడ పక్షి కానీ వచ్చి ఆ బిడ్డలను తీసుకుని పోతుంది. ఈ సమయమున నా ఇష్ట ప్రకారం జీవిన సమయమును నీకు సమర్పిస్తున్నానయ్యా. నన్ను నీ ఆత్మతో నింపి నీ ఇష్ట ప్రకారం నా జీవితంని నడిపించమని ప్రార్థన చేసుకుందాం. మట్టి చేతిలో, కుమ్మరి చేతిలో మట్టి ఉన్నట్లుగా స్వామి నీ చేతిలో నన్ను అర్పిస్తున్నానని అర్పించుకుందాం. కోడి తన రెక్కలను చాచి తన పిల్లలను కాచినట్లు పాపి నన్ను కాయుటకు వచ్చితివా యేసయ్యా. కోడి తన రెక్కలను చాచి తన పిల్లలను కాచినట్లు పాపి నన్ను కాయుటకు వచ్చితివా యేసయ్యా. ఆరాధనా, 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 ఆరాధనా. తల్లి కడుపులో ఉండుటకు మునుపే నీ ఆలోచనలు నే ఉంటినయ్యా. తల్లి కడుపులో ఉండుటకు మునుపే నీ ఆలోచనలు నేనుంటినయ్యా.
నా కూర్చి నీకున్న ప్రణాళికను నే నిరతము జీవింతును. నా కూర్చి నీకున్న ప్రణాళికను నే నిరతము ఆరాధనా 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 హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ప్రతి ఒక్కరిని ఒక ఉన్నతమైన స్థానంలో ఎల్లప్పుడూ కూడా ఉంచుతారండి. ఇది నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే, నీ జన్మించుటకు ఒక తల్లిదండ్రులు అవసరమని దేవుడు తెలివి చేశారు. ఒక కుటుంబంలో జన్మించాలని ఆ కుటుంబంని ఎన్నుకున్నాడు. ఒక్కరి వలె అందరూ ఉండినా మనం ఏం చెప్తామో, కానీ ప్రతి ఒక్కరిని మనకు ప్రత్యేక విధమైన రూపమునిచ్చి ఒక్కరిలాగా ఒక్కరు లేకుండా ప్రత్యేకముగా మనను సృష్టించాడు. మనకు ఉన్న ఈ హైట్ కానీ, ఈ కలర్, ఈ స్వభావం అన్నీ కూడా ఇంకొకరి నుండి మనకు వేరుపడుతున్నది. దేవుడు నన్ను సృష్టించినప్పుడు ఎంత శ్రద్ధ తీసుకుంటారంటే, ఒక్కొక్కరికి రేలు ముద్ర వేరు విధంగా ఉంది. ఇది ఆశ్చర్యం అని నిజమైన విషయం. ప్రపంచంలో ఎన్ని కోట్ల ప్రజలు ఉన్నారు, అందరికీ కూడా రేలు ముద్ర వేరు విధంగా ఉంటుంది. మనల్ని ఉన్నత స్థానంలో ఉంచినప్పుడు మనం చెయ్యవలసిన కార్యం మనల్ని మనం చూసుకొని మనల్ని ఇంతగా దీవించిన దేవునికి వందనం చెల్లించాలి. ఇప్పుడు కూడా చూడండి, నన్ను చూస్తున్నప్పుడు అద్దంలో కానీ నన్ను నేను చూస్తున్నప్పుడు నాలో అన్నీ బాగున్నాయి. నాకు 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి. ప్రపంచంలో ఎంతోమంది ఎన్నెన్నో విషయములు లేకుండా జన్మించినప్పుడు నేను బాగానే ఉన్నాను. 30 సంవత్సరంలోనే కొంతమంది చనిపోయినప్పుడు నాకు 40, 70, 80 అవుతుంది. నేను బాగానే ఉన్నాను. నాకు దేవుడు సంతాన భాగ్యం పెళ్లిని దయచేసి ఉన్నాడు. నేను ఏడ్చినా పరిగెత్తి వచ్చి ఏంటి అని అడుగుటకు చుట్టాలు ఉన్నారు. ఉండుటకు ఇల్లు ఉన్నది, బట్టలు ఉన్నాయి, తినటకు మనకు ఆహారం టైంకు దేవుడు దయచేస్తున్నాడు. ఇవి అన్నిటినీ అనుభవిస్తున్నప్పుడు ప్రతి ఒక్క పూట అన్నం సరిగా టైంకి తింటున్నప్పుడు మన కళ్ళలో కన్నీరు రావాలి. ఎందుకనగా అమ్మా ఆకలిమా అని బస్టాండ్లో కానీ, రైల్వే స్టేషన్లో కానీ, గుడి ముందు కానీ భిక్ష అడుగుతున్న వారు 10 రూపాయలు 20 రూపాయలు వచ్చిన అన్నం తింటామని వాళ్ళు ఎదురు చూస్తున్నాడు మాట. కానీ మనకు భోజనం టేబుల్ మీద మన అమ్మ పెడుతున్నప్పుడు, మనకు 1/2 కేజీ చికెనే మన ఒక్కరికే పెడుతున్నప్పుడు, కావాలంటే ఇంకా పెట్టటకు ఉంది. ఇంత దీవించిన దేవునికి మనం వందనం చెల్లించాలి అన్నమాట. కన్ను లేని వారిని మనం తలంచుకొనినా ఇన్ని సంవత్సరమైంది మన కన్నుకు మంచిగా వెలుగు ఉన్నది.
ప్రతిసారి మన కన్నుని చూస్తున్నప్పుడు నా దేవునికి వందనం చెల్లించాలి. ప్రతిసారి మనకు చెవి వినటకు దేవుడు శక్తి ఇచ్చాడు, వందనం చెల్లించాలి. మన కిడ్నీ, మన హృదయం, మన లంగ్స్ కానీ, ఒక నరములు కానీ, ఒక్క నరము తగిలినా కూడా పక్షవాదం వస్తుంది మాట. ఒక్క చిన్న దెబ్బ తలలో తగిలినా అన్కాన్షియస్ పోతాడు, జ్ఞాపక శక్తిని కోల్పోతాడు. పటార్న కింద పడిపోయి తగిలినా వెంటనే చచ్చిపోతున్నాడు. ఇట్లా ప్రపంచములో కష్టం, నష్టం, వేదనను ప్రతి నిమిషం జనులు అనుభవిస్తున్నప్పుడు నిన్ను నన్ను ఈ సాయంత్రం వేళ ఈ రోజు తీసుకుంటాం. మంచిగా ఉండేటకు దేవుడు ఎంత దీవించాడు. మన బట్టలను చూడండి ఎంత బాగున్నది. ఇప్పుడు ఈ ఆరాధన ముగించుకొని వెంటనే మనకు తినటకు ఆహారం సిద్ధపరచబడుచున్నది. ఇట్స్ ఎ హ్యాపీ న్యూస్, ఇట్స్ ఎ జాయ్ఫుల్ న్యూస్. ఇంకా కొంతమందికి ఇల్లు డబుల్ ఫ్లోర్ ఉంటుంది, చాలా సంతోషం. ఇంకా కొంతమందికి బైక్స్ ఉంటాయి, కాస్ట్లీ బైక్స్, కారు ఉంటుంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది, వాళ్ళకి పొలం ఉన్నది. మేము వల్లభాపురం ఒక గ్రామానికి వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు నన్ను నడిపించిన తమ్ముడు అంటారు, ఇక్కడ 100 ఏకర్ ఒకే వ్యక్తిది. నాకు గవర్నమెంట్ జాబ్, నెలకి 30,000 శాలరీ. వావ్! నా కొడుకు మంచిగా చదివి ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నారు, జర్మన్లో ఉన్నారు, అక్కడ ఉన్నారు. నెలకి ఇంత లక్ష్యం. ఆయన పంపిన డబ్బులోనే కట్టినది ఇల్లు, 3 ఫ్లోర్స్. సంతోషం. నేను ఇంత చదివి ఉన్నా, నా పేరుకి వెనక MABL, BABL, అది ఇది మొత్తం పెట్టుకోవచ్చు. దేవునికి స్తోత్రం. నా రేళ్ళు అన్ని కూడా బంగారం ఉన్నది. దేవునికి వందనాలు. నా తాళి మాత్రమే ఎంతో తులాం. వందనం, స్తోత్రం. దేవుడు దీవించిన విధానం. ఇవి అన్నిటినీ నేను పలుకుతున్నాను ఎందుకనగా, ఇంత దేవుడు నాకు మేలులు చేస్తున్నప్పుడు నేను దేవుని కొరకు ఏం చేస్తున్నాను? ఇవి అన్నిటినీ ఇచ్చిన దేవునిని నేను స్తుతించాలి. అయ్యా, డబ్బు ఇచ్చాను స్తుతించటం కాదు, అది పేదవాడికి నేను దానం చేయాలి. నా జ్ఞానముతో ఇంకొకరికి బోధించాలి, నా బలముతో ఇంకొకరిని ఆదుకోవాలి, ఓపికతో నా అత్తమ్మ మామయ్యని ఆదుకోవాలి. నా భర్తకి జాబ్ లేదన్నప్పుడు జాబు ఉన్నప్పుడు ప్రేమించినట్లే ప్రేమించాలి. నా భార్యని ప్రేమిస్తున్నప్పుడు ఆమె పెళ్ళి అప్పుడు ఎంత అందంగా ఉందో అదే ప్రేమతో ఇప్పుడు కూడా ప్రేమించాలి. నా కూతురుని ఎంత ప్రేమిస్తున్నానో నా కోడలను అంతగా ప్రేమించాలి. నా కొడుకుని ఎంత ప్రేమిస్తున్నానో అంతగా నా అల్లుడిని కూడా ప్రేమిస్తాలి. బిడ్డలారా, తట్టక పొడకనమని లెఫ్ట్ రైట్లో నడుస్తున్న ప్రతి ఒక్కరు కూడా కొద్దిసేపు నడవటానికే పరిస్థితి లేదన్న వారిని తలంచుకొనినా నీ నడవటంలో కూడా ఒక రకమైన గౌరవం ఉంటుంది. ఐ వాకింగ్ విత్ అ ప్రైడ్. Just if I think about the people, those who cannot walk, I can humbly walk. I'm standing 2 hours and scolding the people using all kinds of bad words. I'm gossiping. I'm singing the silly songs. I'm cursing God. But one moment if you think that the people who are born deaf and dumb, who cannot speak, who cannot listen, and then you will thank God that you are speaking. అట్లనే ప్రతి ఒక్క అవయం 500 కేజీలు నేను మోస్తున్నా, అమ్మా ఎంత బలం అంటున్నా. ఆ బలముని చూస్తున్నప్పుడు దేవుడే ఆ బలం ఇచ్చాడు అని గ్రహించిన అది దేవునికి మహిమ. నీ గర్వాత్ముడుగా మారవు. హల్లెలూయా. కనుక దైవజనులారా, ఈరోజు ఆరాధనలో ఇంత దీవెనలు మనకి ఇచ్చి ఉన్నప్పుడు మనలో ఉండవలసిన ఒక కార్యం ఏమనగా వినయము, హ్యూమిలిటీ. ఈ వాక్కుతోనే, ఈ అంశంతోనే ఈరోజు ఈ ఆరాధనలో మనం ధ్యానించుకుందాం. ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన
నాటుతున్నప్పుడు దానిలో ఏమీ లేదన్నప్పుడు ఇట్లా నట్టగా ఉంటుంది. దానిలో ధాన్యం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వంగిపోతుంది మాట. రైస్లో అదేవిధంగా ఒక కుండలో నీళ్ళు సగం ఉండినా మనం తీసుకొని కొన్ని డొడక్ను తగులుతుంది, నీళ్ళు బయట అట్టిట్టుపోతుంది. ఇదే నీళ్ళు నింపబడినా ఆ నీళ్ళు అక్కడే ఉంటుంది, శబ్దం చేయదు. సామెతలు పలుకుచున్నది, ఎవరు పరిశుద్ధ ఆత్మతో అన్నీయం దేవుడు వలనే, నాలో ఉన్నది అన్నీ కూడా దేవుడు ఇచ్చిన కృపయే అంటారో వారు అహంకారముతో ఉండరు. ఎప్పుడు ఒకడు తను తాను చూసుకొని, ఒక కప్ప నీటిని చూస్తున్నప్పుడు కప 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 కప్పని మాట శబ్దం చేస్తుంది మాట, గొలగల గొలగల గొలగల. అప్పుడు పాము ఎక్కడో పోతున్న పాము కూడా కప్ప ఇక్కడ ఉంది అని వచ్చి పట్టుకున్నట్లుగా గర్వం ఎక్కడ ఒక వ్యక్తిలో ఉంటుందో వెనక నాశనం వచ్చును అని సామెత గ్రంథం పలుకుచున్నది. ద డిస్ట్రాక్షన్ కమ్స్, ద ప్రైడ్ కమ్స్ బిఫోర్ ద డిస్ట్రాక్షన్. అహంకారం అన్నది ఒక్కడు మాటలో కనిపిస్తుంది, చూపులో కనిపిస్తుంది, వారి ప్రవచనంలో కనిపిస్తుంది. కొంతమందికి దీనిలో ఏమి కనిపిస్తుంది, కానీ వారు దానిలో ముదిరిపోయిన వాడు. అనగా కొంతమందిని వీళ్ళు అహంకారం అని తెలుసుకోవచ్చు, కానీ కొంతమంది చూడటకు వినయముతో కనిపించను, హార్ట్ టు హార్ట్ హృదయములో వారు భయంకరమైన అహంకారులు. వారు రహస్యముగా తన పగను తీర్చుకుంటారు, రహస్యముగా తన విరోధులను నాశనం చేస్తారు, రహస్యముగా తన కార్యమును సాధించుకుంటారు. ఇట్లాంటి వారు సైతానుకు సంబంధించిన వాడు. దైవజనులారా, అహంకారం అన్నది సైతానుకు సంబంధించినది, వినయము అన్నది దేవునికి సంబంధించినది. ఫిలిప్పీ 2వ అధ్యాయం 5-6 వచనములు మనం చదివి చూసిన, యేసు ప్రభు దేవుని కుమారుడుగా ఉండినను, దేవుడికి సమముగా ఉండినను, అక్కడే గట్టిగా దాన్ని పట్టుకోనకుండా దిగి వచ్చి తను తగ్గించుకొని తండ్రిని చిత్తమును చేయుటకు తన ప్రాణమును కూడా విడనాడాడు. సిలువ వరకు తనను తండ్రికి సమర్పించుకున్నాడు. వినయం అన్నది, నేను ఎంత పెద్దగా ఉండినను దేవుడు ముందు నేను ఒక మట్టి మాత్రమే, దేవుడు ముందు నేను ఒక మట్టి మాత్రమే, దుమ్మంటిదే. నా జీవితం అట్లాంటి గాలికి తగిలిపోగా ఆకులంటదే. కనుక నేను పొందినది అన్నీ కూడా దేవుడిచ్చినదే. ప్రతి మాటలో, ప్రతి క్రియలో మనకు ఉన్నది అన్నిటినీ వాడుకొని దేవుని మహిమపరచాలి తప్ప, అన్నిటినీ వాడుకొని ఒక వ్యక్తి తను తాను దేవుడిగా మార్చుకుంటారంటే అక్కడ విగ్రహ ఆరాధన జరుగుచున్నది అని, ఆ విగ్రహ ఆరాధనకి చెందిన వారిని దేవుడు సింహాసనం తొక్కివేస్తారని బైబిల్ గ్రంథం మనకు చెప్తున్నదండి. హల్లెలూయా. కనుక ఇన్ ద లార్డ్స్ ఐస్ true greatness does not come through the worldly strength, power or position. It comes through the humility. రెండు చూపు ఉన్నదండి. లోకం నరుడు చూస్తున్న ఒక చూపు, పరలోకం నుండి దేవుడు చూస్తున్న ఒక చూపు. మనం సాధారణంగా నరుడు చూపులో, లోకం చూపులో నేను ఎలా ఉండాలి అని దానికి తగిన విధంగా నన్ను మార్చుకుంటున్నానే తప్ప, దేవుడు నన్ను చూస్తున్నారు, నా హృదయమును చూస్తున్నారు, నా క్రియలను చూస్తున్నారు, నా మాటను ఆయనకు తెలుసు, నా ఆలోచన ఆయనకు తెలుసు. కనుక ఆయన దృష్టిలో నేను ఎలా ఉండాలో అట్లా ఉండాలని నేను తలంచలేదు. చూడట్టుకు బాగా ఉన్నది, ఒక వ్యక్తికి ఎక్స్రే అలా స్కాన్ చేసి చూసినా లోపల క్యాన్సర్ ఉన్నది కనుక్కున్నాడు మాట. లోపల ఉన్న లంగ్స్లో ఇన్ఫెక్షన్ అయిందని కనుక్కున్నాడు. కిడ్నీ పాడైపోయిందని కనుక్కున్నాడు. చూడటకు బాగానే ఉన్నాం. అదే విధముగానే చూడటకు చాలా అందముతో, వస్త్రం మంచిగా ఉంది, బంగారం మంచిగా ఉంది, డబ్బు బాగుంది, ఉద్యోగం బాగుంది, కుటుంబం బాగుంది, ఇల్లు బాగుంది, అన్నీ బాగుంది. కానీ లోపలికి ఆత్మ బాగలేదంటే ఏంటి ప్రయోజనం? హల్లెలూయా. ఒక బండి బాగుండినా కూడా అది మోటార్ అంటారండి, ఎంజిన్ అంటారు. అది బాగలేదంటే, ఎంత బండి బాగలేదంటే కూడా అది ముందుకు కొనసాగదు. అట్లనే మనకు
క్రైస్తవ బిడ్డల దగ్గర ఉండవలసిన లక్షణములో మొదటి కార్యం వినయము. ప్రైజ్ ది లార్డ్. హ్యూమిలిటీ ఇస్ ద ఫస్ట్ క్వాలిటీ దట్ గాడ్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఎవ్రీ క్రిస్టియన్స్. దానికి యేసుక్రీస్తు ముందుగా నడిచి శిష్యుని పాదముని కడిగి మనకి నేర్పించి ఉన్నాడు. ఒక ముస్లిం సహోదరి అడిగింది మాట, సర్ప్రసాదంలో యేసు ఉన్నారని మీరు నమ్ముచున్నారా? ఆర్ యు బిలీవింగ్? డూ యు బిలీవ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ ద యూకరిస్టిక్? ఎస్. ద వుమన్ రిప్లైడ్, ఎస్. If you believe that Jesus Christ is here, how can you sit in the chair? She replied. So immediately the Christian said, we love our God. That means you respect your God. మేము మా నమాజ్కి వెళ్తున్నప్పుడు కానీ మా ఇంటిలో ఉన్నప్పుడు కానీ సాష్టాంగపడి మేము ఆరాధిస్తాం. మాకు ఏ రూపం లేదు, కానీ దేవుడు మా మధ్యలో వచ్చాడని మేము గ్రహిస్తాము, ఆరాధిస్తున్నాం. మీరు ఎట్లా ఉండగలుగుతారు అని అడిగాడనమాట. కనుక దైవజనులారా, వినయము. ఈ లోకం నీకు ఇచ్చిన అంతస్తుని చూసి దేవుడు నిన్ను ప్రేమించరు. ఈ లోకంలో నీ పొందిన పథకాలను బట్టి దేవుడు నిన్ను ప్రేమించరు. నీ లోకంలో నీ పొందిన సంపత్తులను చూసి నీ గొప్పవాడవని దేవుడు ఆశపడరు. దేవుడు నీ హృదయముని చూస్తున్నవాడు. మొదటి సాముయేలు గ్రంథం 16వ అధ్యాయం 6, 7, 8 వచనములో చూసిన దావీదుని ఎన్నుకొన్న యెహోవా దేవుని కూర్చి ప్రవక్తలు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడుతున్నప్పుడు దేవుడు పలుకుచున్నాడు, నేను హృదయమును చూస్తున్న దేవుడు, నన్ను అంతరంగమును చూస్తున్న దేవుడు. హల్లెలూయా. ఒక గురువుని శరచాల్లో ఉంచాడన్నమాట. ఆ శరచాల్లో కూడా ఆయనకు త్రాగట్టుకి ఇచ్చిన కొద్దిగా ద్రాక్షరసమును దాచిపెట్టుకొని, ఆయనకి ఇచ్చిన బ్రెడ్ని దాచిపెట్టుకొని అక్కడ కూడా పూజ సమర్పించారన్నమాట. ఆయన చేతునే బలిపీడముగా, ఆయన చేతునే ఆ పరిశుద్ధమైన పాత్రగా మార్చుకొని ఆ చేతిలోనే కొన్ని ద్రాక్షరసం, కొన్ని బ్రెడ్ని యేసుక్రీస్తుకు సమర్పించుకొని దివ్య బలి పూజ సమర్పించాడు. పవిత్రత అన్నది హృదయంలో ఉండి వస్తుంది. పవిత్రం బయట చూస్తున్న పరిశుద్ధం అన్నది స్నానం చేసుకొని, బట్టలు వేసుకొని, పౌడర్ వేసుకొని, అదన్నీ కూడా లోకం సంబంధించిన పవిత్రత. అది ఎట్లాంటిదంటే సున్నం కొట్టబడిన సమాధికి సమానం. కానీ లోపల ఏమున్నది అది దేవుడికి మాత్రమే తెలియదు. అందుకే దైవజనులారా, టుడే యు ఫోకస్ ఆన్ యువర్ ఇన్నర్ బీయింగ్ రాదర్ దెన్ ద అవుట్ సైడ్. మనను బయటికి ఎంత అలంకారం చేసుకుంటున్నామో దానికి బదులుగా ఆ లోపల ఉన్న హృదయం కల్మషంగా ఉందే, ఒక్కొక్కరిని వేరు విధంగా చూస్తుందే, నా దేవుడి పట్ల నాకున్న ప్రేమ భక్తి తగ్గిపోతుందే, నాకు ఒకరు ప్రేమ చూపిస్తున్నారంటే ఆ ప్రేమను వాడుకొని వాళ్ళని ఏమారుస్తున్నానే, నన్ను ఒకరు గౌరవించినప్పుడు నేను వారికి గౌరవం ఇవ్వటకు మర్చిపోతున్నానే, నేను కొన్ని మంచి కార్యం చేసి దానికి తగిన విధంగా టప నేను ఇంత చేసినా అని అందరికీ చెప్పుకుంటున్నానే. నీ కుడి చేయి ఇచ్చినదిని ఎడమ చేయి తెలియకుండా అట్లా నీ సహాయం చేయన్నప్పుడు నేను చేసిన చిన్న విషయమును అందరూ చూసినట్లుగా చేస్తున్నానే, నా శరీరమును పాపమునికి అర్పిస్తున్నానే, అబద్ధం ఈజీగా మాట్లాడుతున్నానే, అబద్ధ సాక్ష్యం చాలా త్వరగా చెప్తున్నానే, దైవ భయం నాలో తగ్గిపోతున్నదే. అప్పుడెల్లా నాకున్న భయం దర్శన గ్రంథంలో పలుకుచున్నది, నీకు నా మీద ఉన్న ప్రేమ ఇప్పుడు లేదు. ద లవ్ విచ్ యు హ్యాడ్ ఆన్ మీ, ఇట్ ఈస్ నాట్ సీన్ నౌ. యు ఆర్ లైక్ ఐదర్ హాట్ ఆర్ కోల్డ్. నౌ యు ఆర్ వార్మ్త్. ఐఎమ్ గోయింగ్ టు వామిట్ యు. దైవజనులారా, ప్రియమైన బిడ్డలారా, మన దేవుడు హృదయముని చూస్తున్న దేవుడు. ఈనాడు ఈ వినయము అని పదంని కూర్చి దేవుడు మాట్లాడమన్నాడు. వినయం అంటే ఏంటి? ఇంటిలో భార్య భర్త మధ్యలో ఎప్పుడు ఈ వినయం తగ్గిపోతుందో అక్కడ సైతాను రాజ్యం వచ్చేస్తుంది. ఒక కమ్యూనిటీలో కానీ ఒక సంఘంలో కానీ ఓకే, నేను విన్నాను మన కొన్ని రాష్ట్రంలో ఎమ్మెల్యే పెద్దవాడు, మిగిలిన వారు చిన్నవాడు, కానీ ఆ ఎమ్మెల్యే కానీ పెద్ద పోస్టులో ఉన్నవారు కానీ వారి జాతి తక్కువ ఉండినా కిందనే కూర్చోాలన్నమాట మిగిలిన వారి ముందు.
కొంతమంది తల్లిదండ్రులు కష్టపడి చదివించి కొడుకుని డాక్టర్గా చేసిన, కొడుకుని అడ్వకేట్గా మార్చిన, టీచర్గా మార్చిన తల్లిదండ్రులు వాళ్ళు నడిపిస్తున్న విధానం ఎట్లా ఉందంటే, నోరు మొయ్యి, నాకు తెలుసు, అన్నీ తెలిసినట్లుగా మాట్లాడవద్దు, అక్కడ కూర్చో అని చెప్తున్న పిల్లలు. అనగా నీ పైకి పోవటకు నీకు తోడ్పడిన నిచ్చెనను నెట్టివేసినట్లుగా మనలో అహంకారం పెరుగుతున్నదని, అది సంఘంలో కానీ కుటుంబంలో కానీ ఈ అహంకారం వలన చాలా నాశనం కలుగుచున్నదని, తల్లిదండ్రులు పెళ్ళి అయిన తన కూతురుకు నేర్పిస్తున్న కార్యములు నేర్పించకుండా వారు బోధిస్తున్న బోధనలు తప్పుగా ఉందని, తన కుమారుడికి తండ్రి బోధించవలసిన కార్యం తప్పుగా ఉందని చట్టం మార్చి బోధింపబడుతున్నదని, సువిశేషముని బోధిస్తున్న వారు కూడా వేరు విధంగా బోధిస్తున్నారని దేవుడు హెచ్చరిస్తున్నాడని. ప్రైజ్ ది లార్డ్. డోసిలిటీ, ఈ హ్యూమిలిటీకి ఇంకొక పదం డోసిలిటీ, అనగా సబ్మిసివ్. ఇద్దరు ఉన్నారనుకోండి, నేనే పెద్దవాడు అనుకున్నటం అహంకారం. నాకంటే ఆయన పెద్దవాడు, వయసులో చిన్నవాడుగా ఉండినా కూడా పెద్దవాడు, నాకు తెలిసినది ఇంతే అయినప్పుడు కూడా ఆయన పెద్దవాడు అని. డొసిలిటీ, నోయింగ్ వన్స్ ఓన్ లిమిటేషన్స్, హంబ్లింగ్ వన్ సెల్ఫ్. మనం తగ్గించుకోవటకు ఒకే ఒక కారణం చాలు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఇంకొక 5 నిమిషం నా హృదయంలో దేవుడు ఆపినా నాకు మాట రాదండి, ఇక్కడే పడిపోతాడు. లేవంటే నేను లేవను, మాట్లాడంటే మాట్లాడు, చూడు బంగారం, చూడు ఇల్లు, కారు, ఏమి చెప్పినప్పుడు నాకు వినబడదు. నేను జీవించటం దేవుడు వలన, ఈ ప్రాణం ఇచ్చి నన్ను జీవింప చేస్తున్నది దేవుడు. ఆ దేవుడుకు మహిమ చేర్చకుండా నేను అహంకారిగా మారుతున్నానంటే నేను త్వరగా ఒకవేళ మరణించిన నరకానికి పోతాను. అందుకే యేసుక్రీస్తు ఈరోజు అహంకారం, ఆ కార్యములకు విరోధమైన ఒక పుణ్యం ఏమనగా వినయం, ఆ వినయమును పొందాలని దేవుడు ప్రార్థన చెయ్యమని ఆశీర్వదిస్తున్నాడు. చేతును జోడించి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. డొసిలిటీ అన్నాను. రెండవది విషయం మీక్నెస్. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద కూర్చొని ప్రసంగం చెప్పిన యేసుక్రీస్తు క్లియర్గా చెప్పారండి, పరలోకం ఎవరెవరిది, దేవుని బిడ్డలుగా ఎవరెవరు మారగలుగుతారు, దేవుని దీవెనలు ఎవరెవరు పొందగలుగుతాడు. యేసుక్రీస్తు ఒక్కడే పరలోకం నుండి దిగి వచ్చేవాడు. ఆయన మాట ఏమి కూడా సొంత మాట కాదు, తండ్రికి దగ్గర ఏమి చూశారో, తండ్రి దగ్గర ఏమి విన్నాడో దానిని ఈ భూమిలో వచ్చి బోధించాడు. ప్రైజ్ ది లార్డ్. నేను ఇప్పటి వరకు అమెరికాకి వెళ్ళలేదండి, నేను ఏమి చెప్పలేను. ఆ రోడ్ ఎట్లా ఉంటుంది, బిల్డింగ్స్ ఎట్లా ఉంటాయి, చుమ్మా రూపీకరించి చెప్పవచ్చు. అట్లనే చాలామంది ప్రసంగం బైబిల్ చదవచ్చు కదా కనుక చూసి చెప్తారు, కొటేషన్ చెప్పవచ్చు, 100 కొటేషన్ కూడా చెప్పవచ్చు. కానీ ఒక వ్యక్తి యేసుక్రీస్తులో కలిగిన స్వభావమును తనలో కలిగింపచేసి అనుభవిస్తున్న ఒక విషయమును చెప్పిన దానికి పేరే జీవం కలిగిన వాక్, దానికి పేరే సాక్ష్య జీవితం. మొదటి యోహాను 1వ అధ్యాయం 1వ వచనంలో మేము చూశాం, మా యేసు ప్రభుని చూశాం, ఆయన మాటలు విన్నాము, ఆయనతో మేము ఉన్నాము, చూసినదిని విన్నదిని అనుభవించినదిని మీకు ప్రకటిస్తున్నామని శిష్యులు బోధించాడు. బోధించినదికి సాక్ష్యముగా అద్భుతాలు జరిగినది, బోధించినది నిజమే అని చెప్పుట కొరకు ప్రాణము కూడా ఇచ్చాడు. ఎందుకనగా నిజముకు ప్రాణం ఇచ్చాడు, వాళ్ళు చెప్పినది సత్యం కాబట్టి ప్రాణం ఇచ్చాడు. అయ్యా దయచేసి బిడ్డలారా, అబద్ధ ప్రవక్తలను కూర్చి జాగ్రత్త వహించండి. మందం నుండి మిమ్మల్ని వేరుపరచి మీకు నచ్చినట్లుగా బోధించి, కలలు కని వారు కలలను బోధనగా బోధించి
సత్యం నుండి దూరం 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 చేసుకొని పోయి ఒక గొర్రె పిల్లను దూరంగా తీసుకొని పోయి చంపేసి తింటున్న ఒక జంతువుల వలె వారు ఉండకుండా మిమ్మల్ని కాపాడుకోండి. ఎందుకంటే చాలా విషయం వింటున్నాం, భయపడుతున్నాం, చాలా కార్యాలు జరుగుతున్నాయి, రోజు రోజు సంఘాలు పెరుగుతున్నాయి, కానీ ఆత్మలు నశించిపోతున్నాయి. దైవజనులారా, మీక్నెస్ అంటే ఏమిటి? మా తమిళనాడులో ఒకడు ఎక్కడ ప్రేయర్ జరిగినా కూడా అందరికీ బ్రెడ్, 10,000 మందినా కూడా బ్రెడ్ వాటర్ ఫ్రీగా ఇస్తారన్నమాట. అబ్బా, ఇంత పెద్ద ధనవంతుడా ఎట్లా వస్తాడంటే ఒక కారులో వస్తారు, అంబాసిడర్ కారులో దిగినప్పుడు ఏమంటారు, కాటన్ షర్ట్, ధోతి, చిన్న చెప్పులు, ఒక 50 రూపాయలు హవాయి చెప్పులు అంటారుగా, అది వేసుకుని వస్తారు. ఆయన చూసి సాధారణంగా ఈయన ఆయనను చెప్పలేదంటే ఒకరు కూడా ఇంట్లో కూడా ఆయన అనుమతించరు. కానీ దేవుని బోధిస్తున్న వాళ్ళు తను తాను అలంకరించుకోవటం ఏమిటి, తన ఇంటిని పెద్దగా కట్టుకోవటం ఏమిటి, తనం ఎల్లట్టుకు పోవట్టుకు రావట్టుకు వాళ్ళని చుట్టి ఎంతమంది పరిగెత్తిపోతున్నారు, రాజకీయ నాయకుల్లాగా మారిపోతున్నది. వీఆర్ గివింగ్ ద రాంగ్ ఐడియా అబౌట్ క్రైస్ట్. ద గాడ్ who traveled by sitting on the donkey is inviting you to have the meekness. కు ఉదాహరణం డాంకీ, గాడిద. అది మన బరువన్నిటికి కూడా మనం మురుగు పట్టిన బట్టలను అన్ని కూడా మోసుకుంటుంది. ఎంత దూరం నడుస్తుంది. యజమాని ఎక్కడ తీసుకుని పోతుంది. కానీ గర్వానికి గుర్తుగా గుర్రమును అంటారు, కానీ గాడిదకి అట్లా కాదు, అది వినయానికి గుర్తుగా చెప్తారు. యేసుక్రీస్తు గుర్రమును ఎన్నుకోలేదు, గాడిదని ఎన్నుకొని కూర్చున్నాడు. ఇఫ్ అట్ ఆల్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ గాడ్స్ ప్రెసెన్స్ ఇన్ యూ 24/7, దేవుని సన్నిధిని మోయాలని ఆశపడినా తగ్గించుకొని జీవించు. నీలో ఎన్ని వరాలు ఉండవచ్చు, ఎన్ని ఫలాలు ఉండవచ్చు, నీలో అహంకారం ఉండినా అది అన్నీ కూడా తుఫానుకు కొట్టిపోయినట్లుగా ఒకరోజు కొట్టుకొని పోబడును. దేనిని కూర్చి గొప్పగా చెప్పుకుంటున్నావో అదే నీ నాశనం అవటకు కారణమాగును. ఏ అందంని కూర్చి గొప్పగా చెప్తున్నావో ఆ అందమే నిన్ను బాధాలకు తొక్కివేయును. ఏ డబ్బుని కూర్చి గొప్పగా చెప్పుకుంటున్నావో ఆ డబ్బు వలన నీ సర్వనాశనంకు గురి అవుతావు. తగ్గించుకో బిడ్డ, నీ ఎక్కడ ఉండినా కూడా తగ్గించుకో. దేవుడుగా ఉండి తను తగ్గించుకొని జీవించిన యేసుప్రభు, దేవుడికి తల్లిగా ఉండిన కూడా తను తగ్గించుకుని మరియ తల్లి, దేవుడు తల్లికి దేవుని కుమారుడికి కాపరిగా ఉండి తండ్రిగా ఉండినా కూడా తను తగ్గించుకొనిన జోజప్ప, వాళ్ళందరూ వలె పునీతుల వలె మిమ్మల్ని తగ్గించుకోనండి. హల్లెలూయా, యేసువా వందనం. మార్టిఫికేషన్, ఈ వినయముకు ఇంకొక పదం చెప్పాలంటే మార్టిఫికేషన్ అనగా, కొంతమంది బెడ్ బాగుంది, పరుపు బాగుంటుంది, ఆ బెడ్ బాగలేదా, కొంచెం గట్టిగా ఉందా, రిటర్న్ చేసి మెత్తగా మంచిగా ఉండాలి మాట కొనుక్కొని వస్తారు. ఎంత రేట్లో? 30,000, 40,000 కూడా. ఇప్పుడు దాని మీద వాళ్ళు పడుకుంటున్నారండి. ఈ మార్టిఫికేషన్ అనేది పునితులు ఏమంటారంటే, వాళ్ళు బెడ్లో ముళ్ళు రాయిని వేసుకొని, నాకు మంచి నిద్ర వచ్చినా నిద్రకి నేను బానిసలుగా మారిపోతానని ముళ్ళు రాయి వేసుకుని రాత్రి అంతా ప్రార్థనలో గడుపుతున్నవాడు, తగ్గించుకొట్టేవాడు. మంచిగా అన్నం ఉండినా కూడా దాన్ని నీళ్లు కలుపుతున్నవాడు. వాళ్ళకు మంచి బట్టలు ఉన్నా కూడా దానిని పక్కన పెట్టేసి సాధారణ వస్తువులు ధరించుకొని ఎప్పుడు కూడా వారిలో ఆ గర్వం అనేది రాకుండా చూడటకు ప్రతిసారి దాన్ని చూసుకుని, మన ఇంట్లో ఒక ముళ్ళు చెట్టు వస్తుంది, నరికినాం, కొమ్మలు నరికినాం, మళ్ళీ రోజు చూస్తున్నాం, నరుకుతున్నాం. అట్లనే నాలో ఆ గర్వం అని ఒక చెట్టు వస్తుందా, ఒక్కటి పోయిన తర్వాత ఇంకోటి వస్తుందా, ఈ రూపంలో వస్తుందా, ఆ రూపంలో వస్తుందా, ఈ రూపంలో వస్తుందా. ఈ కమ్యూనిటీకి నేనే లీడర్, అందరూ నాకు విధేయతను చూపించాలి అన్నప్పుడు నాలో కొమ్ము వస్తుంది మాట. నన్ను అట్లా చెప్పాను, నన్ను ఎవరు తెలుసా అన్నప్పుడు అది పెరుగుతుంది మాట. అప్పుడు నేను నీళ్ళు పోసి సైతాన్ వరమేసి, నీ ఎవరిని చూపించు అని రేయం పగలం నీకు ఒక క్యాన్సర్ వ్యాధిని తెప్పించి వాళ్ళు పగ తీర్చుకోవటానికి నీ జీవితం సరిపోతుంది. మార్టిఫికేషన్. ఎవరు చూడరండి, ఎవరు చూడరు. ముఖమును విచారగా ఉంచుకొని
తలను ఒదుకకుండా నేను ఉపవాసం ఉంటున్నా, చూడు నా మొగం ఎలా ఉంది అని చెప్తున్నారు. బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? ఉపవసించిన తలుపుని వేసుకొని ఎవరికి చెప్పకు, నీ ఉపవాసం ఉండినది ఎవరికి తెలియకూడదు. అప్పుడు రహస్యంగా ఉన్న దేవుడు నీ రహస్యంగా చేసిన ఉపవాసం చూసి దీవిస్తాడు. నీ బహిరంగంగా చేసిన అందరికీ తెలుస్తుంది, సన్మానం అయిపోయింది, నీ పొందవలసిన ఆశీర్వాదం పోయింది. మనలో చాలామంది ఉపవాసం ఉంటున్నప్పుడు, నేను చెప్పినగా ఒక ప్రొటెస్టెంట్ అమ్మ కూడా వచ్చింది, 18 రోజు ఉపవాసం. అందరికీ చెప్పింది మాట, ఉపవాసం ఉంటున్నా, ఉపవాసం ఉంటున్నా. ఉపవాసం అన్నది కడుపుకు మాత్రం కాదండి, అహంకారానికి ఉపవాసం, కన్నుకు ఉపవాసం, చెవికి ఉపవాసం, నోటికి ఉపవాసం, ముక్కుకు ఉపవాసం, చేతుకి, ప్రతి ఒక్క అవయం కోరుకున్నదిని ఇవ్వకుండా ఉండటమే ఉపవాసం. ప్రత్యేక విధంగా నా అహంకారానికి, నా గర్వానికి, నా కామమునకు, నా భోజన ప్రియానికి, నా సోమరితనం, నా పిస్నారితనానికి. కొంతమంది తనవాడుకు ధారాళంగా చేయి తెరుస్తారు, తనవాడు లేని వారికి మొత్తం చేయి కట్టుకుంటారు. పిస్నారితనం. నాకు నా రేపు లేకుండా పోయినా, వచ్చే నెలకు లేకుండా పోయినా, బైబిల్ గ్రంథం చెప్తుంది, ఒక ధనవంతుడు మంచి కోత, ఆయన నిండిపోయింది స్థలం. ఆయన ఏమనుకున్నాడనమాట, అప్ప ఇంత దీవెనలు ఇచ్చారే, 8 బస్తాలు వచ్చినప్పుడు 10 బస్తాలు వచ్చాయే, 2 బస్తాలు ఏ పేదవాడికి ఇస్తానని తలంచుకోకుండా ఇది నేను కొట్టి పెద్దగా కట్టి మొత్తం లోపల పెట్టేసుకొని నేను ఇట్లా చెప్పుకుంటా, ఓ నా ఆత్మమా, నీ జీవించేంత కాలం వరకు నీకు కావలసిన ఆహారం నీకు నేను సంపాదించి ఉన్నానని చెప్పుకొని ఆనందిస్తున్నప్పుడు దేవుడు చెప్తారన్నమాట, బుద్ధిహీనుడా, యు ఫూల్, టుడే యువర్ బ్రెత్ ఈస్ గోయింగ్ టు టేకెన్ ఫ్రమ్ యూ. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్? వాట్ యు ఎర్న్, ఎవరికి నీ సేకరించింది చేరపోతుంది. హల్లెలూయా. మోటిఫికేషన్, ఒబీడియన్స్ అండి. ఒబీడియన్స్ అనేది వినయంకు చాలా దగ్గర. 2 వినయం, క్వశ్చన్ అడగకుండా వినయం చూపించటం. ఒక నోవిస్ మాస్టర్ ముఖ్యమైన పని అంటే సన్యాసులను తయారు చేయటం. అందుకే ప్రతి ఒక్క రిలీజియస్ హౌస్లో అది చాలా ముఖ్యం. అక్కడ సరి లేదంటే డిస్కంటిన్యూటీ చేస్తారు. అది తప్పించుకొని వచ్చినా మనం మంచిగా ఉన్నవాడైనా అనుకోవచ్చు. ఎవరెవరు లేదో ఆ తిట్టుకుంటుంటే వాళ్ళకి ఏంటి కూడా తెలియదు, వినయం అనేది తెలియదు. ఎందుకంటే నవ సన్యాసంలో 1 సంవత్సరం ఇంటికి పోలేము, 1 సంవత్సరం అక్కడ ఫోన్ ఏమి ఉండదు. కావాలంటే ఫాదర్ గారు చెప్తారు. ఇదే విధముగా అక్కడ ట్రైనింగ్ పొందిన వారు జీవితాంత వరకు కూడా ఒబీడియన్స్తో ఉండటకు, వినయంతో ఉండటకు వాళ్ళకి నేర్చుకుంటారు. యేషువా వందనం, హల్లెలూయా, విధేయంతన, వినయము, ఇది 2 కూడా కవల పిల్లల్లాగా దేవుడు ఏమి చెప్తున్నారో అది చెయ్యి. అన్ని క్వశ్చన్ అడిగినప్పుడు జకరియా అడిగాడు, మోహవాడుగా మారిపోయాడు. అమ్మ మరియా అడిగింది, దేవునికి తల్లిగా మారిపోయినది. మనం అడగటంలో దేవునికి తెలుసండి. మనం ప్రార్థన ఏ స్పిరిట్తో చేస్తున్నాం తెలుస్తుంది, ఏ ఉద్దేశంతో చేస్తున్నామని తెలుస్తుంది. మన కల్మషంతో, అసూయతో అడుగుతున్నామనేది కూడా దేవుడికి తెలుసు. యాకోబు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసిన 6 నుండి 8వ వచనం వరకు, మీరు ఏమి అడిగినా కూడా అది నీ అసూయతో అడుగుతున్నారు కనుక అది దేవుడు మీకు ఇవ్వటలేదు. If you pray according to the will of God, it will be given. That was scripture says. దేవునికి చిత్తముకు తగిన విధంగా నీ ప్రార్థన చేసిన దేవుడు దాన్ని ఆలగిస్తారన్నమాట. హల్లెలూయా. అందుకే ప్రతిసారి ప్రార్థన చేసినప్పుడు ఇవి అన్నిటినీ కూడా నీ చిత్తమైతే నాకు ప్రభు అని మనం పలకాలి. యేషువా వందనం, యేషువా ఆరాధన, యేషువా మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇది తప్పకుండా దేవుడు చేయాలి, ఈ ఫలం తప్పకుండా మాకు రావాలి, ఏమన్నా చెయ్యండి ఫాదర్ అన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమందిని బ్లాక్ లిస్ట్లో పెట్టినా, ఎందుకు తెలుసా, నా భార్య గర్భస్త్రీగా ఉంది, అమ్మాయి అని చూసి చెప్పండి, ప్రార్థనలో అడిగి చెప్పండి అంటారు. బాధగా ఉంటుంది. ఎందుకనగా, ఎందుకు అబ్బాయి అంటే వాళ్ళ సంతోషం. ఒకవేళ ప్రార్థన పొరపాటుకు నేను అమ్మాయిని దేవుడు చెప్తాను అనుకోండి, పోతారు, తీసుకొని పోయి అబార్షన్ చేయించుటకు. In prayer also God knew what for you are asking.
దేనికి నీ అడుగుతున్నావు అది దేవుడికి తెలుసు కాబట్టి ఇవ్వరండి. నీ 10 మందిని 20 మందిని ఏమార్చవచ్చు, దేవుడిని ఉన్నది ఉన్నట్లుగానే చూస్తాడు. యెహోవావందనం. తర్వాత సెల్ఫ్ అబేస్మెంట్ అనగా తను తాను తగ్గించుకోవటం. నేను కొంతమంది నన్ను చూడటానికి ఇక్కడ వస్తాడు, నేను రాకటికి మునిపే వాళ్ళు కుర్చీలో కూర్చుంటారు. కొంతమంది వస్తాడు, కూర్చోండి అయ్యా కూర్చోండి అయ్యా కూర్చోండి అమ్మ అంట కూడా, మీ ముందు కూర్చోటం మంచిది కాదు ఫాదర్, మంచి పదం కాదు అంటారు. ఇది సాధారణ చదువులేని వాడు కాదు, చదివి పెద్ద పొజిషన్లో ఉన్నవాడు కొంతమంది వచ్చినప్పుడు మీ ముందు చెప్పండి ఫాదర్, తర్వాత బలవంతం చేసి కూర్చోబెట్టాలి. సెల్ఫ్ అబేస్మెంట్. I have a freedom to act, yet I sacrifice. I have the freedom to speak, yes I keep quiet. I have the right to argue, I did not argue. I have the right to possess, ఇది నాకు ఇవ్వవలసినది ఎందుకు ఇవ్వలేదు, కానీ నేను అడుగును. ఎందుకనగా నేను దేవుని మహిమ కొరకు ఉన్నాను. నాలో నాకు ఏమి జరగకుండా పోయినను దేవుడు నాలో ఏమి జరిపించాలో అది జరుగుతుందా, అది చాలా అన్నట్టు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక సంఘంలో ఉపవాసం ఉంటారన్నమాట బ్రదర్స్ అందరూ. ఈ రెక్టర్ గారు కోపపట్టాడనమాట. ఎందుకు? గంజి ఇస్తున్నారు కనుక సాధారణంగా ప్లేట్లో తిన్న గంజి పోయలేదు కనుక వేరొక బౌల్ ఇచ్చాం. ఆయన కోపం వచ్చిందన్నమాట. ఎందుకు? ఎవరెవరు ఉపయోగించిన బౌలో నాకు పెడుతున్నారు అన్నాడు మాట. అప్పుడు ఉపవాసం ఎందుకు? ఉపవాసం అన్నదే నాలో ఏమేమి ఉందో దాన్ని తెలుసుకొని దేవుడికి ఇష్టం లేదని వెళ్ళకొట్టేటకు, నా గర్వమును అన్నిటికీ వెళ్ళకొట్టేటకు దైవ శక్తిని అడుగుతున్నాను. దానికి నేను వాడుకుంటున్న ఒక ఆయుధం ఉపవాసం. అందుకే ఇది సెల్ఫ్ అబేస్మెంట్, సబ్మిస్నెస్. యేసు ప్రభు దేవుడుగా ఉండి కూడా శిష్యుల పాదంని కడిగాడు. శిష్యులందరికీ ఆశ్చర్యం. యేసుక్రీస్తు అంజును తాకట్టుకు చాలా మంది వచ్చాడు, యేసుక్రీస్తు నీడ తాకట్టుకు చాలా మంది వచ్చాడు, యేసుక్రీస్తు ఎక్కడెక్కడ గుంపులుగా వచ్చాడు. వాళ్ళ ఇంటిలో భోజనానికి పిలిచిన వాడు ఎంతోమంది. రాజులు కూడా యేసుని చూడటకు ఆశపడ్డాడు. అట్లాంటి యేసుక్రీస్తు మన పాదముని దగ్గర కూర్చుని కడుగుతున్నారు. అప్పుడు రియల్లీ డిసైపుల్స్ వేర్ టేకెన్ అప్ బై హిస్ యాక్షన్. మన జాన్ పాల్ సెకండ్ కూడా, మన పునీత జాన్ పాల్ సెకండ్ వచ్చే వారం ఆయన పండుగను మనం కొనియాడుతున్నాం. ఇదే రోజున గురువారమున ఆయన కూడా పాదం కడిగాడు. మన ఇప్పుడు ఉన్న పోపు గారు ఫ్రాన్సిస్ గారు స్త్రీలను పాదం కడుగుతున్నారు. 12 అపోస్తలుడు శిష్యులే అని చెప్పకుండా స్త్రీలను పాదం కడిగాడు. దే ఆర్ షోయింగ్ ద ఎగ్జాంపుల్ హౌ టు బి హంబుల్. వేరెవర్ వి ఆర్, మనం విధేయతతో చూపించిన దేవుడు అక్కడ వచ్చి జీవిస్తారండి. ఈ మాటను మాత్రం రాసి పెట్టుకోండి. వేరెవర్ ద హ్యూమిలిటీ ఇస్ దేర్, గాడ్ కమ్స్ అండ్ dwells ఇన్ ద పర్సన్. అండ్ వేరెవర్ ద హ్యూమిలిటీ ఇస్ రూల్డ్, అది ఫ్యామిలీగా ఉండవచ్చు, కమ్యూనిటీగా ఉండవచ్చు, అక్కడ యేసయ్య ఉంటాడు. వాళ్ళ ద్వారానే కార్యాలు జరిపిస్తాడు. ఇఫ్ అట్ ఆల్ గాడ్ fulfills his work on this earth, it is through the people who are humble themselves. Really, God never chooses the pride. He hates the pride. He scatters the proud. That's what Mother Mary sings in Psalm, Luke chapter 1. God doesn't bear the pride people, because the first pride people are the Lucifer. కనుక దైవజనం చివరిగా ఇంకొక పెద్ద కార్యం ఉంది, అన్ప్రెసెన్షియస్నెస్. అది ఏమో పెద్ద పదం. అనగా తనను అందరి ముందు గొప్పగా చూపించకుండా అందరి ముందు తనను తగ్గించుకొని చూపించుకోవటం. మనం ఇక్కడ ఉన్న సూర్యాపేటకు ఒక ఇంటికి తీసుకొని పోయిన తర్వాత ఇంకొక పెద్ద ఇంటికి కూడా పోయినాం. ఆమె ప్రొఫెసర్ మాట, ఎక్కడ యూనివర్సిటీలో. ఇంటికి పోయినప్పుడు ఒక చిన్న కాటన్ చీర, బంగారం ఏమీ లేదు. మేము పోయినప్పుడు కాఫీ ఇస్తున్నప్పుడు మేము అనుకున్నాం ఆయనకి భార్యవా పని మనిషిని అనుకున్నాం. తర్వాత ఆయన మా భార్య
ఎక్కడో పని చేస్తున్నాం, ఆఫీస్కి అట్లనే పోతాం. సెల్ఫ్ డిగ్నిటీ, నన్ను కూర్చి నేనే గొప్పగా అనుకోవాలి తప్ప నన్ను కూర్చి అందరూ గొప్పగా చెప్పుకోవాలని నేను ధరిస్తున్నది అన్నీ కూడా నాటకమే అండి. నేను ధరిస్తున్నది అన్నీ కూడా నాటకమే. ద మోర్ ఐఎమ్ డెకరేటింగ్, ద మోర్ ఐఎమ్ డిపెండింగ్ ఆన్ ద వరల్డ్లీ థింగ్స్, ఐఎమ్ బికమింగ్ మోర్ వీక్ యాక్చువల్. భయపడిన పోయిన వారే 10 మంది పోతారు, వీరుడు ఒక్కడుగా పోయినట్లుగా నీ దేవునికి సంబంధించిన వాడుగా ఉండినా తగ్గించుకొని జీవించు. పెద్ద గొండ నుండి నీళ్ళు ఎక్కడ వస్తుందంటే లోయలకు వస్తుంది మాట. ద గాడ్స్ గ్రేస్ ఆల్సో ఫ్లోయింగ్ టు ద డౌన్ వేర్ ద హ్యూమిలిటీ ఇస్ దేర్. And the more the river goes in both sides is gives the life to all the creature. నీ ఎక్కడ వెళ్ళినా నీ దేవునికి దీవెనలు అందరికీ అందిస్తావు. You will be the blessing to all. Praise the Lord. Hallelujah. సో ఇప్పుడు అహంకారానికి వేరు పదాలు ఉన్నాయి, దానికి వచ్చి కొద్దిగా ధ్యానించుకుందాం. అర్రగంట్ అంటే ఏంటి మీకు అర్థమవుతుంది. మూర్ఖుడు అంటారు. ఇప్పుడు మధ్యాహ్నం ఒక చిన్న పాపని తీసుకుని వచ్చాను. ఆ పాప 15 సంవత్సరం తర్వాత వాళ్ళకు జన్మించింది మాట. కానీ చేస్తున్న కార్యం చూసిన వాళ్ళ అమ్మ అన్నది మాట, దేవుడు నాకు గిఫ్ట్ ఇచ్చాడు చూసిన దెయ్యంని ఇచ్చాడు అన్నది మాట అమ్మ. అంత అట్టగాసం, అట్లా చెప్పకూడదు తల్లి, అంత అట్టగాసం. మూర్ఖుడుగా అరగెన్స్, ఈగోయిజం. కొన్ని నెలలకు ముందు ఒక కమ్యూనిటీకి సంబంధించిన ఒక సిస్టర్ అమ్మ వచ్చి ఇట్లా జరిగింది ఫాదర్ ఇట్లా అని కౌన్సిలింగ్ తీస్తున్నప్పుడు ఫుల్లీ వీ టుగెదర్ వర్క్డ్ అవుట్ ఇన్ ఈగోయిజం. అప్పుడు మనకి ఎంత ఈగో ఉందో అంతగా నాకు ఏమి జరగకూడదు, అంతగా నన్ను ఎవరు ఏమి చెప్పకూడదు, అందరూ నన్ను రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒక్క స్కూల్లో ప్రిన్సిపాల్ టీచర్ చూసి అసూయ పడుతున్నారు అన్నమాట. ఎందుకు? ప్రిన్సిపాల్కి గుడ్ మార్నింగ్ సార్, కానీ టీచర్కి గుడ్ మార్నింగ్ టీచర్, ప్రిన్సిపాల్కి గుడ్ మార్నింగ్ సార్, టీచర్కి గుడ్ మార్నింగ్ టీచర్. ఆనందం, సంతోషం, పిల్లలు చుట్టి నిలబడుతున్నారు అన్నమాట. ఈయనకి నేను ప్రిన్సిపల్, నాకు ఇట్లా చుట్టి నిలబడలేదు. ఎక్కడ తేనె ఉంటుందో, పువ్వులో ఎప్పుడు తేనె ఉంటుందో ఈగులు ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. అందుకే నా పేరు గుర్తులేదు, కానీ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కలెక్ట్ ద బీస్ విత్ ద స్పూన్ ఫుల్ ఆఫ్ హనీ రాదర్ దెన్ ద బ్యారల్ ఆఫ్ వెనిగర్. హల్లెలూయా. ఒక బ్యారల్ నిండా వినిగర్ ఉండదండి, దానితో ఈగులు రాదు. కొద్దిగా తేనె ఉండి చూడండి, అన్నీ వస్తాయి. హ్యావ్ ఎ స్వీట్నెస్ ఇన్ యువర్ క్యారెక్టర్. విధేయతతో చూపించుకో. ఒక పాస్టర్ గారు ఒక గుడిసెకి వెళ్ళారన్నమాట. రండి అంటే నో ఇట్స్ ఆల్ రైట్ అన్నారన్నమాట. ఎందుకంటే వీళ్ళింటికి నేను ఎందుకు వెళ్ళటం? బలవంతం చేసి ఆయన లోపలికి పిలిచినప్పుడు చెప్పులతోనే ఆయన పోయాడు మాట. నానా, నీకు అది గుడిసెగా ఉండవచ్చు, అది వారికి నివాస స్థలం. రెస్పెక్ట్. నీ ఇల్లు ఎంత ముఖ్యమో వారికి వాళ్ళ ఇల్లు ముఖ్యం కదా. చెప్పులు బయటికి వదిలిపెట్టిపో. హల్లెలూయా. విధేయతను చూపించుకో. నీ పాస్టర్ అనేది నీకు ఎవరు ఇచ్చిన పట్టం? నిన్ను స్థానంలో ఎవరు ఉంచాడు? దేవుడిచ్చాడండి. ఆయనకు మహిమ చెల్లించాలంటే ఆయన రూపంలో సృష్టింపబడిన వారికి గౌరవం ఇవ్వు. తిరిగి ఇవ్వలేని వారికే ఇవ్వమన్నాడే తెప్పారు తప్ప తిరిగి ఇవ్వగలిగిన వారిని పండగకు పిలువకూడదన్నాడు. అన్నం పెట్టాలంటే తిరిగి ఇవ్వలేని వారికి పెట్టుమంటున్నాడు. ఎందుకంటే వీళ్ళు తిరిగి ఇవ్వలేదు, దేవుడు తిరిగి ఇస్తాడు. నాకు తిరిగి ఇస్తారని నీ ఇచ్చిపుచ్చుకోవటం, ఇట్స్ అ వరల్డ్ రిలేషన్షిప్. ఐ గివ్ బికాస్ గాడ్ హెస్ బ్లెస్డ్ మీ. హల్లెలూయా. అసర్టివ్నెస్ దయచేసి రాసి పెట్టుకోండి. ఈగోయిజం, అసర్టివ్నెస్ అంటే నేను చేసినది రైటే, నేను ఎప్పుడు రైటే చేస్తాను. ఇది చెక్ చేసుకోండి. క్యాన్సర్ మనలో ఉందా? ఈరోజు చెక్ పాయింట్ ఇది. అసర్టివ్నెస్, అన్నీ రైట్గానే ఉండాలి. నేను చేసిన రైట్గానే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేషువా వందనం, యేషువా ఆరాధన, యేషువా మహిమ.
ఒక వ్యక్తి బస్సులో ఎక్కి కూర్చున్నాడు. పోతున్నప్పుడు ఇవన్నీ ముందుకు నేను చూడలేదే, కొత్తగా ఉంది అన్నాడు. ఆయన విజయవాడ పోవాలి, కానీ విజయవాడ టు హైదరాబాద్ పోతున్న బస్సులో ఎక్కి కూర్చున్నాడు. హైదరాబాద్ పోతుంది. నీ విజయవాడ చూసిన వెంటనే విజయవాడ బస్సుని అనుకుంటావు. కారణం ఓవర్ కాన్ఫిడెన్స్, అసర్టివ్నెస్. నేను మంచిదే, నా అమ్మ నాన్న నన్ను అట్లా పెంచాడు, నేను ఇట్లా స్కూల్లో చదివినా, నా డిసిప్లిన్ అని. నీ డిసిప్లిన్, నీ కార్యం అన్నింటికి కూడా పేదవాడితో నీ చూపించుకో. వాళ్ళకి అదన్నీ తెలియదు. వారు నీ దగ్గర వచ్చినది, నీ ఇంటికి వస్తున్నది నీ అత్తమ్మ మామయ్య చదువులేని వాడు వస్తున్నది నీ ప్రేమ కొరకు, నీ వారిని గౌరవిస్తావని. హల్లెలూయా. అసర్టివ్నెస్. అండ్ అసర్టివ్నెస్ a positive thing, but how it becomes a pride. హల్లెలూయా. సెల్ఫ్ ఇంపార్టెన్స్. అన్ని ఫోకస్ మారిపోతుంది. నన్ను చూడు, అందరూ నన్ను చూడు. సెల్ఫ్ ఇంపార్టెన్స్. యేసుక్రీస్తు భోజించడంలో కూడా నా ఫోటో ఎందుకు పెట్టలేదు, నా వీడియోని ఎందుకు పెట్టట్లేదు గొడవ జరిగిన రోజులు ఉన్నాయి, జరుగుతూనే ఉన్నాయి. బిషప్ గారు పక్కన నేను ఎందుకు నా ఫోటో నిలబడి తీయలేదు, పత్రికలో ఎందుకు నా పేరు పెట్టలేదు, అది కూడా నా పేరు ఎందుకు ముందుగా పెట్టలేదు. ఉదాహరణ చిన్న చిన్న చెప్తున్నా, మీ జీవితంలో దాన్ని చూసుకోండి. సెల్ఫ్ ఇంపార్టెన్స్. సెల్ఫ్ ఇంపార్టెన్స్. చివరిగా ప్రిటెంటివ్నెస్. ఐ నాట్ లైక్ దట్, బట్ ఐ ప్రిటెండ్. నేను పరిశుద్ధుడుగా లేదు, కానీ అందరికీ పరిశుద్ధుడుగా చూపించటం. నేను యాక్చువల్గా భయంకరమైన కన్నింగ్ ఫెలో, కల్మషం నిండిన వ్యక్తి. అందరికీ కూడా నేను అందరిని ప్రేమించినట్లుగా చూపించుకుంటాను. ప్రైస్లో రండి రండి, నన్ను చూడండి, నా మొగంని, రండి రండి, ఇప్పుడే మిమ్మల్ని గురించి మాట్లాడుతున్నా, వెరీ గుడ్ అంటారా, వచ్చాడ్రా దరిద్రుడు అని వాళ్ళని కూర్చి లోపల ఒకటి తలంచటం, బయటికి ఒకటి చూపించటం. ప్రిటెంటివ్నెస్. ప్రేమించినట్లుగా, గౌరవం ఇచ్చినట్లుగా. పెళ్ళి అయిన వెంటనే తల్లి కూతురుకు చెప్తుంది మాట, అమ్మా పోతున్నావు, అక్కడే వాళ్ళతో ఉండాలని. 1 నెల 2 నెల ఆయన తీసుకొని రా, ఆయన బ్యాంకులో పని చేస్తున్నారు, వాళ్ళ అక్క చెల్లి అందరికీ ఇచ్చేస్తారు. అమ్మ చెప్పిన మాటను పోయిన వెంటనే మొదటి 2 నెలలు, అమ్మ ఇట్లా జరుగు, నేను కాఫీ పెడతా, నీ ఇట్లా కూర్చోమ్మా, నేను వంటను కడుగుతా, ఇది మొత్తం చెప్తారు. ఈ 1 నెలలో వాళ్ళు కూడా చాలా ఇష్టపడిన మంచి గోడలు దొరికింది, దేవుడు ఇచ్చాడు అన్నప్పుడు 1 నెల దాటిన తర్వాత అబేస్. ప్రిటెంటివ్నెస్. అంటిల్ ఒక కార్యం అచీవ్ చేస్తున్న వరకు నాటకం వేయటం. అంటిల్ టు రీచ్ దట్ పొజిషన్ ఐ విల్ యాక్ట్ యాజ్ దో ఐ ఎమ్ ఒబే. అంటిల్ ఐ రీచ్ దట్ పొజిషన్ ఐ విల్ యాక్ట్ యాజ్ దో నథింగ్ హ్యాపెనింగ్ టు మీ. ప్రిటెంటివ్నెస్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దయచేసి ఒక వచనం చదివి ధ్యానించుకుందాం. ఎఫెసీయులు 4వ అధ్యాయం 2వ వచనం. Bear one another in love, not with grudge. Very important. Bear one another with love. ఏదో పెళ్ళి అయిందిలే, ఏదో నా కుటుంబంలో వచ్చేసారులే, ఏదో నా సంఘం వీళ్ళు వచ్చేసారులే కనుక వీళ్ళని భరిస్తానంటే అది పెద్ద గాయంగా మారుతుంది. లవ్ యువర్ వన్ అనదర్. బేర్ వన్ అనదర్ విత్ లవ్. ఫిలిప్పీయులు 2వ అధ్యాయం 3వ వచనం. వాల్యూ అదర్స్ అబౌవ్ యువర్ సెల్ఫ్. All the things what I spoken earlier with the references I am giving. Philippians 2:3. Value others above yourself. నీకంటే ఒక వ్యక్తి తెలివిగలవాడని కొంచెం అనుకోమ్మా. నీకు వయసు ఎంత, నీ అనుభవం ఎంత, అన్నీ నాకని తెలుసుని ఎలా చెప్పగలుగుతావు? నీ ప్రాణం ఎప్పుడు పోతుందో నీకు తెలుసా? కనుక నీకు తెలిసింది ఓకే, వాళ్ళకి వేరే ఏమైనా తెలిసి ఉండవచ్చు. యు ఆర్ గ్రేటర్ ఇన్ సమ్ అదర్ ఫీల్డ్ అండ్ దే మే బీ సమ్ గ్రేటర్ ఇన్ సమ్ అదర్ ఫీల్డ్. రెస్పెక్ట్ ఈచ్ అదర్. కన్సిడర్ అదర్స్ అస్ గ్రేటర్ దాన్ యువర్ సెల్ఫ్. Proverbs 11:2. Distraction comes after pride. I said no, pride comes before distraction. హల్లెలూయా. సామెతలు 11వ అధ్యాయం 2వ వచనంలో అహంకారం ఎక్కడ ఉందో అక్కడ అహంకారికి సొంతమైన శత్రుడు ఉన్నాడు, ఆయనకు మంచిది చెయ్యరు. హల్లెలూయా. అహంకారులు బ్రేక్ లేని ఒక బండి లాంటి వాడు. The pride people are the one who rides the bike with where there is no brake at all. Any time
it will be collapse. Romans chapter 12 verse 6, willing to associate with the people of. Can we read that? No. Romans 12 6, willing to associate with the people of the low position. Praise the Lord. Hello. యేసయ్య ఎక్కడ ఉన్నాడు తెలుసా? పేదవాడితో, చిన్నారి బిడ్డలతో, విధవరాణితో, వ్యభిచారులతో, ఎవరెవరిని నెట్టి వేశారో వారితోని తన జీవితంని గడిపాడు యేసుక్రీస్తు. నౌ ఈస్ టీచింగ్ us willing to associate with the people of the low position. మనం అట్లా లేదుగా. Let each one of us therefore serve according to our different gifts. Are you a prophet? Then give the insights of faith. Praise the Lord. Relate with the people who are in the low position. I'm not exactly quoting that Bible. అది చారమును మీకు ఇస్తున్నాను చూసి. How would like to identify ourselves? Wherever we go, we will identify ourselves with the people where I can get the name and fame, where I can be considered as a great like one among them. So I make myself forcefully to join with them, whether they like it or not, inviting me or not. I make myself with a bigger group, with a bigger people. I am preaching during this adoration to come back to the Lord, not to harm anyone. Praise the Lord. Hallelujah. James 4:6, humble before God, he will lift you up. ఎందుకు నేను తగ్గించుకోవాలి? ఐ హంబుల్, నన్ను తగ్గించుకున్నప్పుడు దేవుడు నన్ను పైకి లేపుతారు. పేతురు 1 Peter chapter 3 verse 3 to 4 is Peter's telling to the ladies, your beauty should not come from the outward decoration such as hairstyle, wearing gold, fine clothes, but it should be that of your inner self. The inner beauty is gentleness and quiet spirit, which are great worth in God's sight. యేసుక్రీస్తు తను తాను ఎట్లాంటి వ్యక్తి బైబిల్లో చెప్పుకుంటారంటే, నేను జాలి కలిగిన దేవుడు అని. ఐఎమ్ ద హంబుల్ అండ్ కాంట్రైట్. ఐఎమ్ హంబుల్ అండ్ meek. Come all of you. So today, if at all you want to be the redeemer, you want to save the people, be like Jesus with the quality of humility. Let the people not be scattered or frightened about you to approach you. Let the people come to you. There is a mother, there is a father here in this house. Let them share all the things with you. Let them be consoled. Kanuka outer appearance are not God expected one, the inner beauty of us. Colossians chapter 3 verse 12, God chosen people need to clothe yourself with compassion, kindness, humility, gentleness and patience. Paul expressing his strong conviction about this humility, all the God's people, clothe yourself with compassion, kindness, humility, gentleness and patience. Praise the Lord. Hallelujah. Hallelujah. Proverb 27:4, humility is not fear but fear of the Lord. అందరూ కూడా మోకరించి ప్రార్థన చేసుకుందాం. హ్యూమిలిటీ తగ్గించుకోవటం, ఇట్స్ నాట్ అ ఫియర్. అదికి పేరు హ్యూమిలిటీ కాదు, వినయము కాదు, భయపడటం. నేను ఇట్లా చేయలేదంటే నన్ను అక్కడ పంపరు, ఇట్లా చేయలేదంటే నా భర్త నాకు శాలరీ ఇవ్వరు. Praise the Lord. Hallelujah. Hallelujah. Fear is not, humility is not a fear. It is a fear of God is a humility. దేవుడు నన్ను చూస్తున్నారండి. నేను చేసిన ప్రతి ఒక్క కార్యమునకు ప్రతిఫలం ఇచ్చు దేవుడు ఒక్కడు ఉన్నాడండి అని ఆయనకు భయపడటమే నిజమైన వినయం. హల్లెలూయా. వయసులో పెద్దవాడు చిన్నవాడు మన కుటుంబంని పరలోకముగా మార్చాలంటే పెద్దవాళ్ళు కూడా తగ్గించుకొని, కోడళ్ళు గాయపరచున్న మన్నిపడగండి, అల్లుడిని కొట్టి ఉండిన మన్నిపడగండి. ఒకవేళ కోడలు నీ వేరే జాతి నుండి మెత్తవాడుగా ఉండవచ్చు, కానీ వినయముతో అత్తమ్మ మామయ్యని పాదముని నమస్కరించుకొని కుటుంబంని సేకరించండి.
ఎందుకనగా సేకరిస్తున్నవాడు దేవుడితో ఉంటేవాడు, చెడగొడుతున్నవాడు దేవుడికి విరోధంగా ఉంటేవాడు. ఈ సమయంలో మోకరించి ఈ గొప్ప వరం, వినయము అని వరమును ఈరోజు దేవుడు దయచేయమని, దేవుడు ఎవరిని పైకి లేపాలో, ఎవరిలో వినయం ఉందో వారినే ఉన్నత స్థానంలో ఉంచుతారు. నేను ప్రైడ్తోనే ఉంటాను, అహంకారముతోనే ఉంటాను చూడు, ఈ దేవుడు సకలం మీకు నేర్పించే ద టైమ్ విల్ టీచ్ యూ ద ఎఫెక్ట్ ఆఫ్ యువర్ ప్రైడ్. అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ హంబుల్ యువర్ సెల్ఫ్, ద టైమ్ విల్ రివార్డ్ యూ ఆల్ దాట్ యూ హ్యావ్ ఫేస్డ్. మోకరించి ప్రార్థన చేసుకుందాం. అబ్బా తండ్రి, సత్యుడవైన దేవ, మహిమైకి పాత్రుడైన సర్వేశ్వర, ఈరోజు ఈ వాక్కుని మాకు బోధించినందుకు వందనం. నీ దైవ సన్నిధిలో మమ్మల్ని దీవించినందుకు వందనం. అహంకారను వెళ్ళకొట్టి పేదవాడిని ఉన్నత స్థానంలో కూర్చోపెడుతున్న దేవుడు నువ్వయ్యా. తిని త్రాగు ఉన్నవారిని ఒట్టి చేతితో పంపి ఆకలితో ఉన్నవారిని కడుపు నిండా ఆశీర్వదిస్తున్న దేవుడు మీరే. మమ్మల్ని ఆశీర్వదించుము, మా సంఘమును దీవించుము, మా కుటుంబమును దీవించుము. ఈరోజు మన్నించుటకు మాకు మనసుని ప్రసాదించు. అహంకారం ఎప్పుడు నాలో పైకి వస్తుందో దాన్ని వెంటనే కనుకొని వేరోడు పీకివేయటకు నాకు శక్తిని ప్రసాదించుమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్ములందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, రేపటి దినం శుక్రవారం యేసుని దివ్య హృదయానికి మనం సమర్పించుకోవటం చాలా ముఖ్యం. కనుక మీ కుటుంబం ఆశీర్వదింపబడాలని, దీవింపబడాలని ఆశపడుతున్నవాడు